నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి ఒక 2 గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీనపడినప్పుడు హోమాలు లేదా వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి, ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు. వాటిని పాటిస్తూ వెళ్ళాలి. మనం ఓన్లీ దేవుడికి మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా జమ్స్టోన్ పెట్టుకోవడము ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడుతూ వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పితృకారకుడు. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే, తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. సో సూర్యుడికి మనము సూర్యుడు బలిష్టంగా ఉండాలి, సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు కనుక అయితే ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు. తర్వాత పితృకార్యాలను సరిగ్గా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి? మేనమావయ్య మనకి బుద్ధి కారకుడు అవుతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి. తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి, చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు, మనము చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో. ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, బుధుడు ఎందుకు బలహీనపడతాడు? చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేయడం ద్వారా, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్లతో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్లు కనుకైతే, మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుకైతే, మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుకైతే, తృతీయ లింగులని అవమానించినట్లు కనుకైతే బుధుడు బలహీనపడతాడు. సో బుధుడు మన జాతకంలో బాగుండాలి, ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేవరబుల్గా చేసుకోవచ్చు అంటే, మొక్కలని నాటండి, చెట్లని నాటండి. ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంత మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది. తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అవమానించకండి, చిన్న చూపు చూడకండి. అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు. తర్వాత ముఖ్యంగా
జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని, అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్ట్ రెమెడీస్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు? వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే, తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు. సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు? నీళ్ళని సేవ్ చేయండి. ఎవరైనా తాగడానికి నీళ్ళు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి, హాఫ్ గ్లాస్ ఇవ్వకండి. పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి. ప్రాణులకు, ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నీటిలో మోసాలు చేయకండి. పాలకు సంబంధించిన విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి. ఇలా అండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను. ఇకపోతే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ వక్రించి కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు సంచారం, శుక్రుడు ఆగస్టు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు. తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు. ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక కన్యా రాశి, ఈ కన్యా రాశి వాళ్ళకి 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా నవమ స్థానంలో ఉంటున్న గురువు గారు ఆగస్ట్ 16వ తేదీ వరకు లాభ సూర్యుడు, తర్వాత కాస్త శుక్రుడు, తర్వాత కాస్త బుధుడు కూడా యోగ ఫలితాలని అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు వక్రించాడు, రాశాధిపతి వక్రించరాదు. తర్వాత ఇక్కడ శని కూడా వక్రించాడు. అంటే ముఖ్యంగా గురు బలం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త మిశ్రమంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అష్టమాధిపతి కుజుడు నవమస్థానంలో ఉండడం అనేది ప్రతి పనికి కూడా చాలా స్ట్రగలింగ్ అనేది ఉంటుంది. అంటే బాగా కష్టపడాల్సిన ఒక ప్రమేయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత తండ్రితో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఆగస్ట్ 16వ తేదీ తర్వాత. ముఖ్యంగా ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోయే కుజగ్రహ మార్పిడి దశమానికి వచ్చేస్తాడు. అష్టమాధిపతి దశమస్థానం, అష్టమాధిపతి అయిన కుజుడు దశమస్థానానికి రావడము, దశమాధిపతి బుధుడు కూడా కాస్త వక్రించి ఉండడము. అంటే ఇక్కడ ఉద్యోగ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా కంఫర్ట్ అనేది కోల్పోతూ ఉంటారు, శరీరానికి కాస్త అలసట అనేది ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో స్ట్రగల్ లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత గృహంలో కూడా కొన్ని అనర్థాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆలోచన విధానం కూడా ఫాస్ట్గా, అంటే తొందరగా పనులన్నీ అయిపోవాలి అని అనుకున్నట్లుగా మీరు ఆ ఒక విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అంటే ఆతురత అనేది ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి ఆతురత తగ్గించుకోండి. తర్వాత వృథా కోపము, ఈ ఒక అన్వాంటెడ్ థింకింగ్ని మానుకున్నట్లు కనుక అయితే చాలా మంచిది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహ మార్పిడి. ఈ ఒక నవమాధిపతి, ఈ కన్యారాశికి నవమాధిపతి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలోకి రావడము, ఆగస్ట్ 26వ తేదీ తర్వాత జన్మరాశికి రావడం అనేది, నీచస్థానానికి రావడం అనేది, కేతువుతో కలవడము, ఈ భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫేస్లో పింపుల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. తస్మాత్ వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. స్త్రీ వలన కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి. మొత్తానికి ఉద్యోగం విషయంలో కూడా స్ట్రగలింగ్ చూపిస్తూ ఉంది.
ఉద్యోగం విషయంలో కూడా స్ట్రగలింగ్, చేసే పనుల్లో కూడా ఎక్కువ కష్టపడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కాస్త అప్పుడప్పుడు మారుతూ ఉంటాయండి. అన్నీ ఇలాగే ఉండదు, అప్పుడప్పుడు మారబోతూ ఉంటుంది. ఎక్కువగా గురుబలం అనేది ఉంటుంది. గురువు మనకి నవమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తర్వాత ఆగస్టు 16వ తేదీ వరకు కూడా సూర్యుడు లాభస్థానంలో సంచారము, ఎన్ని స్ట్రగలింగు, ఒడదొడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని ముందుకు సాగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఆగస్టు 26వ తేదీ తర్వాత ఈ దశమ కుజుడు వలన ఇబ్బందులు రాకుండా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు సాగినట్లు కనుకైతే ఏమి ఇబ్బందులు రావండి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా బుధుడికి బాగా అంటే బుధవారం పూట ఈ బుధగ్రహ స్తోత్రం ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కుజగ్రహ దోష నివారణ కోసము ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క కందిపప్పుని ఎద్దులకి తినిపించే ప్రయత్నం, సోమవారం రాత్రిపూట నానబెట్టడము, మంగళవారం ఉదయాన్నే తప్పనిసరిగా కేజింబావైనా ఉండాలి. తప్పనిసరిగా కేజింబావు మీరు నానబెట్టేసి ఈ యొక్క మంగళవారం పూట ఉదయాన్నే ఈ యొక్క బెల్లం కలిపి ఈ యొక్క దశమ కేంద్ర స్థానంలో ఉంటున్న ఈ యొక్క కుజగ్రహ దోష నివారణ వలని మీరు మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.